హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే శనివారం మార్నింగ్ తీసిన వీడియో అనమాట. ఇక్కడ మా వారు పూలకు వస్తున్నారు చూడండి. అసలు నా శుక్రవారం నైట్ అయితే ఫుల్ వర్షం వచ్చింది. శనివారం మార్నింగ్ బయటకు వచ్చి చూస్తున్నారు కదా వీడియోలో, వాతావరణం ఎంత ప్లెజెంట్గా ఉందో. వెనకాల చెట్లు అండి, పూల చెట్లు. అసలు కోతులు అయితే అస్సలు ఉంచట్లేదు, ఎక్కడెక్కడ విరిసేసాయి అనమాట. ఇక గులాబీ చెట్లలో అయితే గడ్డి అయితే బాగా పెరిగిపోయింది, వర్షం పడుతుంది కదా. సో ఇంకా చెట్లలో గడ్డి అది ఉందనేసి మా వారిని పూలు కోసుకురమ్మంటే పాపం వెళ్ళి కోసుకొస్తున్నారు. ఇంక ఇక్కడ పూజ సామాన్ కూడా తనే కడిగి ఉంచారనమాట, నాకు లేట్ అయిపోతుందని. ఇక నేనైతే స్నానం చేశాక ఇలా పూజ కోసం పూలు అవి అయితే మా వారు తీసుకొచ్చిన పూలన్నీ ఇలా ప్లేట్లో సర్దుతున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా వెనకాలే ఉంటాయి, కానీ ఇంకా ఎందుకులే, మనకు సరిపోయినన్ని తెచ్చుకుంటే మాకు చాలామంది ఉంటారనమాట క్వార్టర్స్లో, అందరికీ సరిపోతాయి పువ్వులు. చక్కగా ఇంటి చుట్టూ ఉంటాయి పూల చెట్లు. సో ఇలా పూలు అయితే అన్నీ తెచ్చుకొని ఇలా ప్లేట్లో సర్దుకున్నాను. సో స్వామివారి కోసం తులసి దళాలు కూడా మాకు వెనకాలే ఉంటాయండి. నేను ప్రతి శనివారం హాల్లో పెట్టుకున్న స్వామివారికి అయితే నేను తులసి మాల వేస్తాను. సో అలాగే ఇంకా దేవుడు మందిరంలో స్వామివారికి కూడా చిన్న తులసి దళం అయితే తీసుకున్నాను అనమాట సపరేట్గా. ఇంక ఇలా పూజ అయితే అయిపోయిందండి. నేను పూజ వీడియో అయితే ఏం చేయలేదు. పూజ అయిపోయాకైతే మా పూజ మందిరం ఎలా ఉందో అనేసి చూపిద్దామని ఇలా చిన్న వీడియో తీశాను. ఇంకా స్వామివారికి నైవేద్యం అయితే మామిడి పండు పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, మాకు పెద్దగా ప్లేస్ ఉండదు, ఉన్న దాంట్లోనే ఇలా పెట్టుకుంటాను. ఇక ఫైనల్గా పూజ అయితే ఇలా అయిపోయింది అనమాట. ఇక నెక్స్ట్ మా హాల్లో ఉన్న స్వామివారిని చూద్దాం. ఇక హాల్లో ఉన్న స్వామివారికి అయితే తులసిమాల ఇలా చిన్నగా అయితే వేస్తాను ప్రతి శనివారము. ఇంకా ఫైనల్గా మా పూజ, మా స్వామివారు ఇలా అయిపోయిందండి ఈరోజు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్